మేము చేయనివ్వం, లంచగొండితనం చేయనివ్వం. ఎందుకంటే నాకు అవసరం లేదు కాబట్టి నేను మిగతా వాళ్ళకి అవసరాలు రావు. అవసరాలు రాకుండా చూసుకునే బాధ్యత మాది. అలా చేస్తే ఎవరన్నా వారిని ఖచ్చితంగా ప్రజా కోర్టులో వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి వారికి రావాల్సిన శిక్ష పడేలా చేస్తాం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లాకి వలస లాగేలాగా, ఉపాధి అవకాశాలు ఇక్కడ వచ్చేలాగా, అలాగే వ్యవసాయం లాభసాటిగా ఉండేలాగా, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభం అయ్యేలాగా, అలాగే మన గుంటూరు ఛానల్ ఎందుకు ఆగిపోయింది, ఏ పరిస్థితుల్లో, దీని మీద అధ్యయనం చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఇలాంటి పరిస్థితులు మేము తీసుకొస్తాం. అందుకని దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా నాయకుల్ని, జనసేన పార్టీని, మమ్మల్ని సంపూర్ణంగా మీరు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మాకు మీ ఆశీర్వచనాలు ఇవ్వండి. మేము నిలబడతాం. మేము కోరుకునేది దారి పొడవుతో పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. పొత్తు నాకు ఒకరితోనే, ప్రజలతోనే పొత్తు, నాకు ఇంకెవరితో పొత్తు. పొత్తు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టాం. ఆ పొత్తు పెట్టిన తర్వాత ఆ రోజు ప్రతి సభలో మీరు వెళ్ళి యూట్యూబ్లో చూస్తే ఒకటే మాట్లాడతాను. ఈ రోజు నేను ఓటు అడుగుతున్నాను, రేపు పొద్దున్న నిలబెట్టుకోలేకపోతే నేను మీ పక్షం వహిస్తాను తప్ప నేను వాళ్ళ వైపు మాట్లాడి సర్దుబాటు చేయనని చెప్పాను. మీరు చూడండి, ప్రధానమంత్రి గారు వ్యక్తిగతంగా నేనంటే ఇష్టం ఉండి తెలిసి నేను ఆయనతో విభేదించాల్సి వచ్చింది. ఇష్టం ఉండి కాదు, మీకోసం విభేదించాను, నా కోసం కాదు. రైట్ అని చెప్పి, ఎందుకంటే నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శంగా తీసుకున్న ప్లెడ్జ్డ్ వర్డ్, ఒక మాట ఇస్తే కట్టుబడి ఉండాలి శాసనసభలో, పార్లమెంట్లో కానీ. అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మీకోసం ఒక మాట చెప్పి, నేను ప్రజా సమక్షంలో మాట చెప్పినప్పుడు నేనే నిలబెట్టుకోలేకపోతే నా ముఖం నేను అర్థంలో చూసుకోలేని చెప్పి నేను బలంగా ఆ రోజున నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం గొడవ పెట్టుకున్నాను, విభేదించాను. దానిలో నేను నష్టపోయాను వ్యక్తిగతంగా. కానీ నాకు ఒక తృప్తి అయితే ఉంది, నేను మీ నమ్మకం కోల్పోలేదు. నేను మీ గుండెలో ఉన్నాను, తెలుసు సార్. అలా గతంలో కూడా ముఖ్యంగా అమరావతి ప్రాజెక్టు గురించి నేను విభేదించాను తెలుగుదేశం పార్టీతోటి, అలాగే బయటకు వచ్చేసాను. సో రాజకీయాల్లో ఒకటే ఉంటాయి, ప్రజలు ముందుకెళ్లేలాగా ఎలా ఆలోచించాలి, నా ఉద్దేశం అంతే ఉండదు తప్ప దీంట్లో నాకు వ్యక్తిగత స్వార్థం ఏది ఉండదు. నాకు ఒక అదనంగా కొంత డబ్బు ఇస్తే నా జీవితం ఏం మారిపోదు. నాకు ఈ రోజున 100 కోట్ల డబ్బు ఇచ్చి నేను తినగలిగేది ఏమీ లేదు. నేను కొత్తగా వేసుకునే బంగారం డైమండ్ తోటి బట్టలు వేసుకోం, మనం మామూలుగా వేసుకుంటాం, అందరిలాగే తింటాం. 10 ఇళ్ళున్నా కానీ ఒక్క గదిలోనే ఉంటాం. నువ్వు ఎంతవరకు పడతావు అంతే స్థానంలో ఉంటాం, అంతకుమించి ఉండవు. ఇవన్నీ తెలిసి ఈ కోరికల్ని అర్థం చేసుకొని వచ్చిన వాడిని, నేను అర్థం చేసుకొని వచ్చిన వాడిని. నా కోరికలు లేవు, కానీ అవసరాలు మన ప్రజలకి ఏం చేయాలని నిరంతరం తప్పని ఉండదు తప్ప. అందుకని మీ దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు కష్టపడతా వచ్చాం. ఈసారి మీ అండదండలు కావాలి నాకు. మనస్ఫూర్తిగా జనసేనకి మీరు అండదండలు ఇవ్వండి. ఈ రాష్ట్రం నష్టపోకుండా చూసే బాధ్యత జనసేన తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యువతకి, ఆడపడుచులకి, రైతాంగానికి, కౌలు రైతాంగానికి, ప్రతి ఒక్కరికి కూడా ఈసారి మా వైపు ఒక దృష్టి పెట్టండి. నేను చెప్పే మాటలు గుడ్డిగా నమ్మొద్దు, ఆలోచించండి. అలాగే దసరా నుంచి మేము రోడ్ల మీద ఉంటాం, ప్రజా సమస్యల మీద తిరుగుతాం. ఇప్పుడు ఏ వైసీపీ నాయకులు మీరు ఏమి మాట్లాడతారో మాట్లాడుకోండి, నేను అన్ని వింటాం. దసరా తర్వాత దసరా నవరాత్రుల తర్వాత మీకు మొదలు పెడతాం. మీకు అప్పుడు దాకా మేము భరిస్తాం. చల్లని సాయంత్రం ఇక్కడ ప్రతిజ్ఞ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ పర్చూరి సభ ద్వారా, కౌలు రైతులు భరోసా సభ ద్వారా యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలి, యువతకి ఉద్యోగాలు రావాలి, పెద్ద రిటైర్ అయిన వారికి పెన్షన్లు బాగుండాలి, ఉపాధి అవకాశాలు బాగా లభించాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, కన్నీరు పెట్టగని రైతాంగం ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సంకల్పిస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.
ఈ కార్యక్రమానికి సహకరించిన మన జిల్లా నాయకులందరినీ కూడా ఒకసారి వచ్చి మన పార్టీ అధ్యక్షులు వారిని కలవమని చెప్తున్నాను. మన పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయ్ గారిని,